నత్రజని ఎరువు ఒక పంట కాలం ఉన్నప్పుడు అంటే మొత్తం పంట కాలంలో 60% వరకు కూడా, అంటే ఉదాహరణకు ఒక 100 రోజుల పంట కాలం కలిగిన ఒక పంట ఉంటే దాంట్లో 60 రోజుల వరకు కూడా నత్రజని అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ నత్రజని ఎరువు అనేది అంత తేలికగా, అంటే చాలా ఈజీగా లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనము ఒకసారి కాకుండా 2-3 సార్లు అనేది వేస్తూ ఉండాలి నత్రజనిని. అలాగే భాస్వరం ఎరువు ఏంటంటే మనకు కేవలం తొలి దశలోనే ఎక్కువగా అవసరం పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆ ఎరువు పంటకు ఎప్పుడు అవసరం అనేది మనం చూసి దాన్ని బట్టి అందించాలి. ఇంకొకటి ఏంటంటే మనకు సూక్ష్మ పోషకాలు అనేవి పూత దశ వరకు కూడా మనకు చాలా అవసరంగా ఉంటాయి. సో కాబట్టి మనం పంటను బట్టి దానికి ఆ పోషక అవసరాన్ని బట్టి మనం ఎంచుకొని దానికి పిచికారీ చేసుకోవడం కానీ లేదా ఎరువులని మనం వేసుకోవడం కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.